హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవపల్లి. ఈరోజు 8 వసంతాలు మూవీ గురించి కాదు, అసలు ఆ మూవీలో స్టోరీ మనకి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, మన లైఫ్కి ఆ స్టోరీ ఎంత దగ్గరగా ఉన్నది అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. 8 వసంతాలు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. నా లైఫ్లో ఒక 2.5 అవర్స్ వితౌట్ అసలు ఏ ఫైట్స్ కానీ సంథింగ్ ఇట్లాంటివి లేకుండా మన లైఫ్ని మనం ఇమాజిన్ చేసుకొని చూసిన మూవీ అది. అంటే ఎందుకు అంత కనెక్ట్ అయ్యావు బ్రో నువ్వు అని నన్ను అడగచ్చు. ఆ మూవీ చూస్తే, మనసు పెట్టి చూస్తే ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు, ఒక 40 years ఏజ్ హౌస్ వైఫ్ అని కాదు, ఒక హస్బెండ్ అని కాదు, ఎవరైనా మనసు పెట్టి మనలో మనిషి ఉన్నాడు అని అనుకుంటే ఆ సినిమా చాలా బాగా ఇంపాక్ట్ చేస్తుంది మన లైఫ్, మన రియల్ లైఫ్కి ఆ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. అసలు 8 వసంతాలు సినిమా ఒక ఒరిజినాలిటీ, మన చుట్టూ జరిగే ఒక ఒరిజినాలిటీ అసలు ఏంటి, ఒక రియాలిటీని అంత బాగా చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఫణేంద్ర గారు. అసలు మీకు ఏం చెప్పినా తక్కువే అండి. నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను ఏంటి అంటే, అరే ఓటీటీలో నేను ఎందుకు చూశాను ఈ మూవీ, ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నేనొక్కడినే, మళ్ళీ ఎవరితో కాదు, నేనొక్కడినే నాకు ఆ స్క్రీన్కి, ఆ స్క్రీన్ మీద జరిగే మూవీకి కనెక్షన్ ఉంటే నేనంత పీస్ఫుల్గా థియేటర్లో చూసుంటే సినిమా బాగుండేది అని అయితే నాకు అనిపించింది 8 వసంతాలు సినిమా చూశాక. ఇప్పుడు మన రియల్ లైఫ్కి ఎందుకు కనెక్ట్ అంటున్నానంటే, ఇప్పుడు లవ్ అనేది అసలు ఒక బూత్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి. ప్రేమ అనేది ఒక బూత్ అయిపోయింది. ఏంటంటే ప్రేమకి సెక్స్కి లింక్ వేసేస్తున్నారు. ఒక టార్చర్, ప్రేమించిన వాళ్ళ మధ్యలో కరెక్ట్ బాండింగ్ లేక ఒక టార్చర్ అనుభవిస్తూ, అనుమానాలు, అనవసరమైన మాటలు అనేసుకుంటూ, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక లైఫ్లో కరెక్ట్గా ఉండకుండా ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం. అలాంటి వాటన్నిటికీ వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే 8 వసంతాలు సినిమా. అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, ఎవరి వల్ల ఎవరికి ఏమైపోదు, ఆ తప్పేంటో ఎదుటి వాళ్ళకి ధైర్యంగా చెప్పలేక అనవసరమైన నిందలు మోపేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి లైన్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర. ఆ లైన్ నన్ను ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ సినిమాని మీరు మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది ఆ డైలాగు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, కొన్ని కొన్ని తప్పులు వాళ్ళు చేసేసి రివర్స్ అసలు ఆ తప్పు ఎందుకొచ్చింది, ఎవడి వల్ల స్టార్ట్ అయింది అనేది రియలైజేషన్ లేకుండా ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఆర్ ఎవరినైనా వాడిని తప్పు చేసి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడున్న సొసైటీలో బాగా అలవాటు అయిపోయింది. అసలు ఎందుకు అది జరిగింది ఏంటి అనేది ఆలోచించకుండా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి పక్కన వాడి మీద అనవసరమైన మాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇది జరిగే ఫినామినా, ఇది మొత్తం జరిగేది మన మన లైఫ్లో మనకి ప్రతి ఒక్కరికి జరిగేది ఇది పక్కా. అరే ఎందుకు ఒక మనిషిని బ్లేమ్ చేయడం ఎందుకు అంత ఈజీయా మీకు? నాకు అర్థం కాదు. ఎందుకు అంత ఒక మనిషిని బ్లేమ్ చేసే ముందు వాడు ఆ తర్వాత ఎంత ఎఫెక్ట్ అవుతాడు అన్న విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించరు? ఒక మనిషిని వాడు చెయ్యని దాని మీద వాడిని మాటలు అనేసి
వాడిని టోటల్‌గా మెంటల్‌గా డిస్టర్బ్ చేసేసి, మీరు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. అది పడ్డవాడు దాని నుంచి బయటికి రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఒక్కసారన్నా ఆలోచించారా? అటు అబ్బాయైనా చెప్తున్నాను, ఇటు అమ్మాయికన్నా చెప్తున్నాను. ఎంతైనా ఆలోచించారా ఒక్కసారన్నా? ఆలోచించం. ఎందుకంటే మనమేంటి ఇప్పుడు మనకి ప్రాపర్‌గా అంతా అవుతుందా? లేదా? అన్న విషయాన్ని తీసుకుంటాం గానీ, మన వల్ల అవతల వాడు ఎఫెక్ట్ అవుతాడు అన్న విషయాన్ని అసలు మనం పట్టించుకోము. ఇంకొక కొంతమంది కేటగరీ ఉంటారు. వాళ్ళేంటంటే తప్పులు చేసేసి, వాళ్ళ తప్పుల్ని కప్పిపుంచుకోవడానికి ఎవరైతే వాళ్ళ "నువ్వు తప్పు చేశావు. నువ్వు ఇట్లా చెయ్యొద్దు" అని చెప్పినోడికి "నువ్వే 100 తప్పులు చేస్తున్నావు" అని చెప్పేసి రివర్స్ అలిగేషన్స్ ఎసేస్తారు. అంటే ఏమైపోయిందంటే, అరే! నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం కూడా తప్పైపోయిందిక్కడ. వాడు తప్పు చేస్తానని ఒప్పుకోరు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అది ఈగో ఆర్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈగోని పక్కన పెడితే మన జీవితాలన్నీ సగం బావుంటాయి. నిజంగా చాలా బావుంటాయి. ఈ ఈగో అనేది ఈ అగ్రెసివ్‌నెస్సు మనుషుల మీద అనవసరంగా చూపెట్టేసి చెయ్యని వాటికి చేశారు అని చెప్పేసి వాళ్ళని అనవసరమైన మాటలతో నిందించి, వాళ్ళని బాధపెట్టి ఏం సాధిస్తారో నాకర్థం కాదసల. నెక్స్టొచ్చేసి ఈ లవ్ అనేది ఇప్పుడు పెద్ద బూతయిపోయిందని నేనెందుకన్నానంటే, ప్యూర్ లవ్ అనేది నాకసల ఈ మధ్య కాలంలో నాకెక్కడా కనిపించలేదసల. ఒక మనిషి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు వాడు ఎటువంటి రియాక్షన్ లేదు. అవతల వాళ్ళ దాంట్లో ఏ రియాక్షను లేదు అన్నప్పుడు, ప్లీజ్ నేను చెప్పేదేంటంటే మీ అందరికీ, అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి, వాళ్ళని వదిలేసి, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవడం మంచిది. ఎందుకు వెళ్ళిపోవడం మంచిది అని నేను చెప్తున్నానంటే, నువ్వు చెప్పినప్పుడు నువ్వు నాకు కరెక్ట్ కాదనో, నీ స్టేజ్ ఇదనో, నీ స్థాయి ఇదనో వాళ్ళు మాట్లాడినప్పుడు, మనం ఫస్ట్ అనుకోవాల్సిందేంటంటే నేను వాడికి డిజర్వ్ కాదు. వాడి లైఫ్‌లో నేనుండడానికి వాడు అర్హుడు కాదు. ఆ! వాడు నా లైఫ్‌లో ఉండడానికి ఎటువంటి వాడికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. అటు అబ్బాయైనా, ఒక అమ్మాయికి చెప్పాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒకటే మాట అనుకోండి. మీరు 100% ప్యూర్‌గా లవ్ చేస్తే ఒకటే మాట అనుకోండి మీరు. షీ డిజర్వ్ యూ. షీ నాట్ డిజర్వ్ యూ అనుకోండి. ఎందుకంటే, మన విలువ లేని చోట మనం ఉండడం అనవసరం అండి. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. మనకనేది రెస్పెక్టు, మనకనేది వాల్యూ ఇవ్వని చోట, ఆ రిలేషన్ మనకు కావాలి, కావాలని ఎంత పరితపించి కొట్టుకున్నా 0%, 0% గూడా మనకు ఉపయోగమే లేదు. ఒక 10% గూడా మనకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే అవతల వాడు చీపో, అవతల అమ్మాయి చీపో అన్నప్పుడు నువ్వు నాకు కావాలి అని అనడం నేను చెప్పేదేంటంటే అది సైకో తత్వం అయితది. అవతల వాళ్ళు మనల్ని వద్దు అని అన్నారంటే అక్కడితో వదిలేయండి. ఎందుకంటే వద్దు అన్నప్పుడు ఎందుకు వదిలేయమంటున్నానంటే మీరు 100% ఇచ్చారక్కడ. 100% ఎఫర్ట్స్ పెట్టాక కూడా మీరు నచ్చరు అని చెప్పాక ఇంక మీరు అక్కడ ఆహ్, డిఫైన్ చేసుకోవడం అసల నాకు తెలిసైతే యూజ్‌లెస్ అది. వదిలేయండి. వాళ్ళతో మాట్లాడాలి, చాట్ చేయాలి, కలవాలి అనే ఒపీనియన్ అనేది మీ మనసులో నుంచి తీసేయండి. ఎందుకంటే అవతల పర్సన్‌కి మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అవతల పర్సన్‌కుంటే దాన్ని లవ్ అంటాం. ఒక సైడే ఉంటే దాన్ని పిచ్చి అంటాం. ఎందుకంటే అవతల వాళ్ళు నిన్ను ఏ విధంగా గూడా కన్సిడర్ చెయ్యరు. నీకు నువ్వు ఇమాజినేట్ చేసుకొని, నువ్వేదో పెద్ద కోట కట్టేసుకోవడం తప్ప, నీ ఊహల్లో అవతల కనీసం ఒక ఇటుక గూడా పెట్టరక్కడ. అది నేను చెప్పేదేంటంటే, అవతల ఇటుక పెట్టడానికి గూడా వాళ్ళు ఆ మాత్రం ఎఫర్ట్స్ కూడా పెట్టరు. ఎందుకంటే, అవతల వాళ్ళకి నీ లవ్ అర్థం కావట్లేదబ్బా! అవతల వాళ్ళకి నీ లవ్ అర్థం కావట్లేదమ్మా! అర్థం కానప్పుడు వదిలేసేయండి అక్కడితో. ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకొని వెళ్ళడం. మనకి పర్టిక్యులర్ పర్సన్ మన లైఫ్‌లోకి రావాలి
అని మన ఫేట్‌లో రాసి పెట్టుంటే షీ విల్ డెఫినెట్‌లీ కమ్. హి విల్ డెఫినెట్‌లీ కమ్. వాడు రాకూడదు, రావద్దు అన్నప్పుడు నువ్వు సడెన్‌గా నైట్‌కి నైట్ ఒక 'తాజ్‌మహల్' కట్టేసి ఆ అమ్మాయి పేరు పెట్టినా అంటారు గదా! కట్టింది కూలీలే గదా! అందులో నీ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అని ఒక చిన్న మాటతో తీసి పడేస్తారు. సో, నువ్వు 100% పెట్టు. అవతల నుంచి అదే 100% రావాలి అని మాత్రం కోరుకోవద్దు. ఎందుకంటే నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైతాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి నువ్వు రీచ్ అవ్వనప్పుడు, నీకు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు, నీలో నువ్వు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతావు. నువ్వు చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతావు. నీ కెరియర్ పోద్ది, నీ లైఫ్ పోద్ది. నిన్ను నమ్ముకున్న వాళ్ళు గూడా రోడ్డు మీద పడాల్సొస్తది. అది. ఇంకోటేంటంటే లవ్ అనే విషయాన్ని అస్సలు డ్రాగ్ చెయ్యొద్దు ఎవరైనా. ఇఫ్ ఒక అమ్మాయి ఇష్టం, లేదా ఒక అబ్బాయి ఇష్టం అన్నప్పుడు ఒక 2, 3 మంత్స్ వాళ్ళతో ట్రావెల్ చెయ్యండి. మీ హార్ట్‌లో ఉన్న విషయాన్ని వాళ్ళకి డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి తప్ప, దాన్ని సంవత్సరాలు, సంవత్సరాలు మీలో పెట్టుకొని ఒక ఒక సడెన్ ఈవెనింగ్ ఆ అమ్మాయికి ఎవరో ఉన్నారని తెలుసు, ఆ అబ్బాయికి ఎవరో ఉన్నారని తెలుసు. మన హార్ట్ బ్రేక్ చేసేసుకొని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు డిప్రెషన్‌లో ఉండడం అనేది బుల్‌షిట్. ఎందుకంటే నీ నీ పర్స్పెక్టివ్‌లో నీకున్న ఎమోషన్‌ని నువ్వు చెప్పకుండా, ఈ 1 ఇయర్‌లో నువ్వు చెప్పలేదు. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో ఆ అమ్మాయికి ఇంకెవరో నచ్చొచ్చు. నువ్వు ఇంటర్నల్‌గా నువ్వు ఎంత ప్రేమ చూపిచ్చావు ఆ 1 ఇయర్‌లో అనేది అవతల వాళ్ళు కొంతమంది కనిపెట్టలేరండి. ఆ కనిపెట్టలేనప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళకి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతది. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే నువ్వు అనేవాడివి ఎక్స్‌ప్రెస్ చేయనప్పుడు వాళ్ళ డెసిషన్స్ అది వాళ్ళ ఒపీనియన్ గదా! మనం చేయడానికి ఎంత మాత్రానికి సరిపోం మనం. ఎందుకంటే మనం వాళ్ళని పెంచి పోషించట్లేదు. వాళ్ళు మనకేదో మన మనిషి కాదు గదా! సో, మీరా ఐ లవ్ యూ అనేది చెప్పండి. అవతల వాళ్ళు ఓకే అంటే యూ హావ్ టు కంటిన్యూ. కానీ వద్దు అన్న తర్వాత మాత్రం ఇబ్బంది పెట్టడం అనేది ప్లీజ్ దయచేసి చెయ్యకండి. మీ వాల్యూని మీరు తగ్గించుకోకండి. మీరు ఎదవలవ్వకండి. మీరొక వేస్ట్ గాళ్ళవ్వకండి. నేను అమ్మాయిలకు గూడా చెప్తున్నా అవ్వద్దు. నేనదే చెప్తున్నానుగా నిన్ను వద్దు అన్నారు. నువ్వు 100% పెట్టావు. ప్యూర్‌గా పెట్టావు. మంచిగా ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు వద్దు. అవసరం లేదు నువ్వు నాకు. నాలుగో సార్లు చెప్పు, 5 సార్లు చెప్పు అయినా వద్దన్నారంటే, నువ్వు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడంకి వాళ్ళు అర్హులు కాదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు నాకు కావాలి, నువ్వు లేపోతే నేను ఉండలేను అని చెప్పేసి మాత్రం నరకం చూపెట్టకండి. ఇది ఒక వన్ టైప్ ఆఫ్. నెక్స్ట్ నువ్వు నాకు కావాలి, నువ్వు నా లైఫ్‌లో ఉండాలి అని చెప్పేసి అన్ని మ్యారేజెస్ సంథింగ్ అన్నీ అయ్యాక, ఆ తర్వాత మీ పర్సనల్ గ్రడ్జెస్ తీసుకొచ్చి వాళ్ళకి టార్చర్ చూపెట్టడం గూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్ను నమ్మి ఒకళ్ళు వచ్చి నీ లైఫ్‌లోకొచ్చి నీతో ఆఫ్టర్ 55 ఇయర్స్ నీతో షేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళని నువ్వు అనేవాడివి అంతకుముందు పాస్ట్‌లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి రుద్ది వాళ్ళని టార్చర్ పెట్టడం గూడా ఎంతవరకు కరెక్ట్ కాదు. అది పెడితే నాకు తెలిసి నువ్వు వేరేదైతే ఆ టార్చర్ పెట్టిన రోజే అటు అమ్మాయి అయినా, ఇటు అబ్బాయి అయినా అది లాస్ట్ డే మీకు. అవతలి వాళ్ళ మనసులో. మీరు ప్రేమించిన వాళ్ళ మనసులో అది మీకు లాస్ట్ డే. ఆ రోజు మీరు చచ్చిపోయినట్టే. ఎందుకంటే అవతల వాళ్ళు "నువ్వు నా లైఫ్‌లోకి రా, నువ్వు నన్ను చేసుకో" అని అడగకుండా మీరే ఎళ్లి వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పి వాళ్ళకొక మంచి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసి అన్ని పెళ్ళిళ్ళయ్యాక ఆఫ్టర్ వాళ్ళకి నరకం చూపెట్టి టార్చర్ పెట్టడం అనేది కూడా ఎంతవరకు అది కరెక్ట్ కాదు. ప్యూర్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. మీరు ప్రేమించి పెళ్లి చేసేసుకున్న తర్వాత పాస్ట్‌లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్‌ని అక్కడితో సమాధి చేయండి తప్ప, మళ్ళీ వాటిని తీసుకొచ్చి తవ్వి బయటికి తీసుకొచ్చి పలానా రోజు నువ్వు అలా చేసావు, నువ్వు వాడితో మాట్లాడావు, నువ్వు దీనితో మాట్లాడావు అని మాత్రం అవతల వాళ్ళని ఆహ్, బ్లేమ్ చెయ్యొద్దు. ప్లీజ్ దయచేసి బ్లేమ్ చెయ్యొద్దు. మీరట్లా బ్లేమ్ జేస్తే ఏమవుతుంది అంటే, మీరు పెళ్లి జేసుకొని పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ లైఫ్‌లు అనేవి స్పాయిల్ అయితాయి. వాళ్ళు అడగలేదు గదా! మీరు
పెళ్లి చేసుకోండి, మమ్మల్ని కనండి అని చెప్పేసి వాళ్ళు అడగలేరు. మీరు ఇష్టంగా చేసుకున్న తర్వాత వాళ్ళు పుట్టారు. వాళ్ళు పుట్టాక వాళ్ళ లైఫ్‌ని అనేది మాత్రం మీరు డ్యామేజ్ చెయ్యొద్దు. మీ పర్సనల్ గ్రడ్జెస్ అవుంటే మీ పర్సనల్‌లో ఉంచుకోండి. మీకు పిల్లలు పుట్టకముందు వరకు 100 మాటలనుకోండి తప్ప, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అవే మాత్రం కంటిన్యూ చెయ్యొద్దు. ఎందుకంటే మీరు పిల్లలు పుట్టకముందు తిట్టుకున్నా, కొట్టుకున్నా అది మీ ఇద్దరి మధ్యలో ఉంటది. మీరు ఉన్నా పోయినా అది మీ ఇద్దరి మధ్యలోనే ఉంటది. వన్స్ థర్డ్ పర్సన్ ఆ పిల్లోడో, పాపో, ఇంకో ఎవడో వచ్చినప్పుడు వాడి మీద రెస్పాన్సిబిలిటీ మీ ఇద్దరికుంటది. మన వల్ల గదా వాడు భూమి మీదకొచ్చింది. మన వల్ల గదా ఆ పాప ఎవరైనా భూమి మీదకొచ్చింది. వాళ్ళ మీద మాత్రం మన గర్జెస్సు, మన ఈగోలు తీసుకొచ్చి వాళ్ళ లైఫ్‌లు పాడు చేయొద్దు అన్నది మాత్రం నేనైతే 100% చెప్తాను. సో, దయచేసి ఈ విషయాన్ని తప్పుగా అనుకోకుండా చాలా పాజిటివ్‌గా తీసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఎప్పుడు సినిమాలు, రివ్యూలు ఇవే గాదు. లైఫ్‌లో జరిగే వాటి గురించి గూడా మనం మాట్లాడుకోవాలి. మనమేంటి అనేది మనం తెలుసుకోవాలి. రియలైజ్ అవ్వాలి. సో, దానికోసం నేను ఆ సినిమా చూసాక నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యాను గాబట్టి ఈరోజు ఈ మాటలొచ్చాయి. సో, ఈ విషయాన్ని తప్పుగా తీసుకోకండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విక్రమ్.